శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం 4 సార్లు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది.